అలా వినబడుతుంది అందరికీ. సో హలో, ఎస్, వెల్కమ్ టు శ్రీహర్ష అకాడమీ. సో ఈరోజు టాపిక్ ఆల్రెడీ మనం ఒక పోస్టర్ క్రియేషన్ చేసి పెట్టడం జరిగింది. ఏదైతే సిఆర్పి సెకండ్ ఇయర్, బేసికల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీకామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎంతో టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఒకటి సిఆర్పి. సో సిఆర్పి సంబంధించిన క్వశ్చన్స్, యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడానికే ఈ లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కామెంట్ కూడా వేయవచ్చు. మనకి బేసికల్గా హరేన్ చంద్ర అడుగుతుండో, హాయ్ అంటుండో, హాయ్. సో విల్సన్ బి ఎక్స్ప్లెయిన్ పేపర్ ప్యాటర్న్. సో పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఇలా డివైడ్ అవుతుంది. సో సెక్షన్ ఏలో వచ్చేసి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం అటెండ్ చేయాల్సింది ఓన్లీ ఫర్ 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్ ఇంటూ మల్టిప్లై విత్ 5 మార్క్స్, సారీ ఇక్కడ 4 మార్క్స్, టోటల్గా 20 ఫస్ట్ బిట్. ఓకేనా, 5 క్వశ్చన్స్ అటెండ్ చేస్తే ఈచ్ వన్ క్యారీ అవుట్ 4, మనకి టోటల్గా 20 మార్క్స్ ఫస్ట్ బిట్ అనేది రావడం జరుగుతుంది విల్సన్. అండ్ అలాగే సెకండ్ బిట్ వచ్చేసి మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ అంటే ఓఆర్ఆర్, ఒక థియరీ ఒక ప్రాబ్లం ప్రతి ఈచ్ యూనిట్ నుండి ఇలా థియరీ ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్ అనుకోండి, సో కంపెనీ లిక్విడేషన్కి సంబంధించిన థియరీ క్వశ్చన్ అండ్ కంపెనీ లిక్విడేషన్కి సంబంధించిన ఒక ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. దాంట్లో నువ్వు ఇష్టం, నీకు నచ్చింది అయితే ప్రాబ్లం చేయొచ్చు, లేదంటే థియరీ రాయొచ్చు. ఇలా 5 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ వన్ క్యారీ అవుట్ 12 మార్క్స్. మనకి టోటల్గా బిట్ బి వచ్చేసి అంటే సెక్షన్ బి వచ్చేసి 60 మార్క్స్, 60 ప్లస్ సెక్షన్ ఏ 20 మార్క్స్, టోటల్ ఓవరాల్గా 80 మార్క్స్కి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. శివశంకర్ గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ శివశంకర్. ఏమైనా డౌట్ ఉంటే కూడా పంపచ్చు. నెక్స్ట్ వన్ అభిరామ్, అమాల్గమేషన్. సో ప్రతి యూనిట్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ లైవ్కు రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్పిలో మనం సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ కంపెనీ లిక్విడేషన్ అనే చాప్టర్ మనకు కనిపిస్తుంది. సో ఈ కంపెనీ లిక్విడేషన్లో మరి ఏ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్, ఏ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఫటాఫట్ చెప్పేస్తాను. సో ఈ బిట్ నుంచి మనకి ఖచ్చితంగా షార్ట్ బిట్ 1 or 2 అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 8 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి షార్ట్ బిట్లో. అంటే మనకు ఉన్న యూనిట్స్ 5, బట్ ఇక్కడ షార్ట్ బిట్ 8 క్వశ్చన్స్ రావడం వల్ల అంటే ఒక యూనిట్ నుండి ఒకటి కంటే ఎక్కువ వస్తుంది. సో అది ఫస్ట్ బిట్ కావచ్చు, లేదు అనుకుంటే లాస్ట్ బిట్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీస్ సంబంధించిన చాప్టర్ నుండి కూడా షార్ట్ బిట్ అనేది 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో దీంట్లో షార్ట్ బిట్ ఓవరాల్గా 8 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది లిక్విడేషన్లో. లాంగ్ బిట్ ఒకటి క్వశ్చన్ ఉంటుంది, అది థియరీ, అది ఓఆర్ఆర్ ప్రాబ్లంగా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో థియరీ చూసినట్లయితే సో బేసికల్గా లిక్విడేషన్ మనకి సంబంధించిన థియరీ క్వశ్చన్స్ ఏమున్నాయంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ మెథడ్స్ ఆఫ్ కంపెనీ లిక్విడేషన్. సో దీని ఆన్సర్ ఏముంటుందంటే క్యాజువల్గా మీకు అందరికీ తెలిసిందే. సో ఏదైతే మనకి ఇక్కడ లిక్విడేషన్స్ టైప్స్ ఉంటాయి, లేదు అనుకుంటే ఇక్కడ ఏవి మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటి అంటే బేసికల్గా చెప్పుకోవాల్సింది లిక్విడేషన్ ఫైనల్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, ప్రొఫార్మా ఉంటుంది. లిక్విడేషన్ ఫైనల్ స్టేట్మెంట్ ప్రొఫార్మా ఉంటుంది. అంతేకాకుండా సో మనకి ఫస్ట్ మెథడ్ అయిన స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్. సో స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్లో ఏముంటుందంటే లిస్ట్ ఏ, లిస్ట్ బి, లిస్ట్ సి, ఇలా లిస్ట్ హెచ్ వరకు ఉంటుంది. సో ఇది దానికి సంబంధించిన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో మెథడ్స్ అడిగితే 2 మెథడ్స్. ఒకటి ఏంటిదంటే సింపుల్గా చెప్పాలి అంటే లిక్విడేషన్ ఫైనల్ స్టేట్మెంట్ ప్రొఫార్మా ఉంటుంది అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ లిస్ట్ ఏలో కొన్ని ఐటమ్స్ వస్తాయి. ఏంటి మనకి ప్రిఫరెన్షియలా, నాన్ ప్రిఫరెన్షియలా, సో ఎవరికి పేయబుల్ చేయాలి, ఇలా హెచ్ వరకు వచ్చే వరకు ఏమవుతుంది అంటే చివరికి పేమెంట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఫటాల్ అది మనం లిక్విడేషన్లో నేర్చుకున్న ఏవైతే ప్రొఫార్మా ఉందో ఆ ప్రొఫార్మా బేస్ చేసుకుని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ థియరీ క్వశ్చన్ ఏమడుగుతుందంటే టైప్స్ ఆఫ్ కంపెనీ లిక్విడేషన్స్. సో టైప్స్ ఆఫ్ కంపెనీ లిక్విడేషన్ అడిగినప్పుడు దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే దేర్ ఆర్ 3 టైప్స్. బేసికల్గా ఏంటి అంటే నెంబర్ 1 వచ్చేసి కంపల్సరీ వైండింగ్ అప్ అని ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి వాలంటరీ వైండింగ్ అప్. సో థర్డ్ వన్ వచ్చేసి వైండింగ్ అప్
మనకి ఏముంటుంది, వైండింగ్ అప్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్లో కోర్టే వైండింగ్ చేయమంటుంది అనమాట. సో ఇట్లాంటి ఇల్లీగల్ బిజినెస్ కొన్ని మనకి యాక్టివిటీస్ జరిగినప్పుడు అటువంటి కంపెనీస్ని ఏం చేస్తుందంటే కోర్టు త్రూ తోటే క్లోజ్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అలాగే షార్ట్ బిట్లో చూసినట్లయితే లిక్విడేటర్ రెమ్యునరేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో రేటు బై 100, రేటు ప్లస్ 100 ఫార్ములా బేస్ చేసుకుని మనకి షార్ట్ బిట్లో అడగడానికి ఛాన్స్ ఉంది లిక్విడేటర్ రెమ్యునరేషన్. సో మరి అక్కడ బ్యాలెన్స్ అనేది అవైలబుల్ ఉందా లేదా, సో పేమెంట్ చేసేటప్పుడు అవైలబుల్ ఉందా లేదన్న బేస్ని కాన్సెప్ట్ వేసుకునే ఇక్కడ మనకి ఆ ఫార్ములా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో లిక్విడేటర్ అంటే ఎవరు, లేదు అనుకుంటే లిక్విడేటర్ యొక్క రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లో లాంగ్ బిట్లో చూసుకుంటే 100% మనకి ప్రాబ్లమేటిక్ వచ్చేసి లిక్విడేటెడ్ ఫైనల్ స్టేట్మెంట్, అందులోకి వెళ్ళే ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అంటే ఆఫ్టర్ 11th ప్రాబ్లం తర్వాత, అంటే 10th తర్వాత ప్రాబ్లమ్స్ ఏదైతే పంకజ్ పబ్లికేషన్స్ ఉందో 10th ప్రాబ్లం తర్వాత ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. సో లిక్విడేషన్ ఫైనల్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్లో మనం బేసికల్గా గుర్తుంచుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆల్ రిసిప్ట్స్ దట్ ఈస్ ట్రీటెడ్ విత్ ద డెబిట్ సైడ్. సో అవేంటి అంటే వాట్ అబౌట్ దట్ అంటే, సో ఆల్ అసెట్స్ సోల్డ్ అవుట్ ద రియలైజేషన్ అమౌంట్స్. సో రియలైజేషన్ ఆల్ అసెట్స్ సోల్డ్ అవుట్ రియలైజేషన్ అమౌంట్ ట్రీటెడ్ విత్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ది liquidated final statement. What about the credit side? So credit side, all payments within the order, so basically given to the order. First of all, preferential shares, preferential creditors, outstanding certain amounts, secured creditors, then after liquidation expenses, liquidation remuneration, and after secured creditors, చివరికి పేమెంట్ చేసేది ఏంటి అంటే అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్. ఇఫ్ అట్ ఆల్ ఎనీ అమౌంట్ అవైలబుల్ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూషన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ విధంగా పేమెంట్ చేయడం అనేది ఇలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్న చాప్టర్ లిక్విడేషన్లో ఇలా ఉంటుంది. సో మరి వాట్ అబౌట్ ద అమాల్గమేషన్, మనకి ఇంకొకరు ఎవరు అడిగారు అంటే ఓయూ అండ్ వినయ్ అడుగుతుండు. హలో గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఓయూ అండ్ సేయూ సేమ్ ఎగ్జామ్ పేపర్ సార్. ఎస్, ఓయూకు సంబంధించిన కేయూ మనకి శాతవాహనికి సంబంధించిన సరే సేమ్ మనకి పేపర్ ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. సో మనకి సంబంధించి ఓయూ అండ్ ఏదైతే మన శాతవాహన యూనివర్సిటీ ఉందో సేమ్ ఈక్వలెంట్ ఉంటుంది. 99% సేమ్ పేపర్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉండడం జరిగింది. గత ప్రీవియస్ ఇయర్స్ నుండి చూస్తే ఓయూ నుండి 80% శాతవాహన్లో అడగడం జరుగుతుంది. సో అందుకనే ఓయూ ఎగ్జామ్స్ ముందైతే శాతవాహనకు సంబంధించి లేట్ అయింది అనుకోండి, క్వశ్చన్స్ పేపర్ నేను కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది లాస్ట్ సెమ్. సో దానిలో 80% కవర్ అయినాయి. సో శాతవాహన యూనివర్సిటీ వర్సెస్ లేదు ఆల్ యూనివర్సిటీ వర్సెస్ శ్రీహర్ష అకాడమీ అనే ఒక వీడియో చేయడం కూడా జరిగింది. ఒకసారి అది చూసుకోండి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే ఆ విషయం వదిలేస్తే నెక్స్ట్ అమాల్గమేషన్ గురించి అభిరామ్ అడుగుతున్నాడు. అమాల్గమేషన్, సో సెకండ్ బిట్ మనకి అమాల్గమేషన్ చాప్టర్ ఉంది. సో సెకండ్ యూనిట్ వచ్చేసి అమాల్గమేషన్ ఉండడం జరిగింది. దీంట్లో కూడా షార్ట్ బిట్ 4 మార్క్స్ ప్లస్ లాంగ్ బిట్ 12 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్ వస్తుంది ఈ యూనిట్ నుండి. సో థియరీ వచ్చేసి దీంట్లో బేసికల్గా చూసినట్లయితే పర్చేజ్ కన్సిడరేషన్ వేరియస్ మెథడ్స్ ఉంటాయి. సో అది కావచ్చు, లేదు అంటే అమాల్గమేషన్. ఓకేనా, డెఫినేషన్ అమాల్గమేషన్ అడిగి వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమాల్గమేషన్ అండ్ అబ్జార్ప్షన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నేచర్ ఆఫ్ మెర్జర్. సో నేచర్ ఆఫ్ మెర్జర్ వర్సెస్ నేచర్ ఆఫ్ పర్చేజ్ అనే క్వశ్చన్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. అండ్ షార్ట్ బిట్లో క్వశ్చన్స్ చూసినట్లయితే నెట్ అసెట్ మెథడ్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో నెట్ పేమెంట్ మెథడ్, సో ఆ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండిట్లకి ఏదో ఒకటి కంపల్సరీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ప్రాబ్లమ్స్లో మనం చూసుకోవాల్సింది బేసికల్గా ఏంటిదంటే ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ, ట్రాన్స్ఫరర్ ROR, దీంట్లో 12 ఎంట్రీస్ ఉంటాయి బేసికల్గా. అండ్ ఇంకొకటి ఏంటిది ట్రాన్స్ఫర్రీ REE, దీంట్లో 5 ఎంట్రీస్ ఉంటాయి. సో ఇవి మనం ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రాబ్లం చేసేటప్పుడు ప్లస్ ఎంట్రీస్ కూడా రాయమని అడిగే ఛాన్స్ ఉంది, అందుకనే ఎంట్రీస్ కూడా చూసుకోండి. సో ప్రాబ్లం చూసినట్లయితే
మనకి సింపుల్గా ఇస్తాడు, ప్రాబ్లం పెద్ద హార్డ్ ఏమి ఇయ్యాడు. అమాల్గమేషన్ నుంచి కావచ్చు, లేకుంటే ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రాబ్లం కొంచెం ఈజీగానే ఇస్తున్నాడు గత 3 years నుంచి. సో అందుకనే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే 2 కంపెనీస్ ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తున్నాడు అంటే 2 కంపెనీస్ మెర్జ్ అయినప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి 2 బ్యాలెన్స్ షీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని మనం రెండింటిని యాడ్ చేసేసి ఒక న్యూ బ్యాలెన్స్ షీట్ అనేది వేయాలి. సో దానికంటే బిఫోర్ ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ కనుక్కోవాలి. సో 2 కంపెనీస్ యొక్క క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ కంపల్సరీ కనుక్కోవాలి. దెన్ ఆఫ్టర్ ఏం చేస్తామంటే ఇక్కడ లాబిలిటీ సైడ్ యాడ్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వేయడం జరుగుతుంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్లో ఆల్ అసెట్స్ యాడ్ చేసి అక్కడ వేయడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ షీట్లో సింపుల్గా ఉంటుంది. సో మనకి లయబిలిటీ సైడ్ చూస్తే పర్చేస్ కన్సిడరేషన్స్ ఉంటాయి. సో దాని తర్వాత 2 కంపెనీకి సంబంధించిన సంట్రీ క్రెడిటార్స్ కావచ్చు, 2 కంపెనీకి సంబంధించిన బిల్స్ పేయబుల్ కావచ్చు, లేకుంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇట్లాంటి ఐటమ్స్ అనేవి మనకి లయబిలిటీ సైడ్ కనిపిస్తున్నాయి. అలాగే అసెట్ సైడ్ ఎలా కనిపిస్తున్నాయి అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆ 2 కంపెనీకి సంబంధించిన మెర్జ్ చేసి వేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకుంటే దీంట్లో చిన్న హింట్ ఇస్తా, ఏంటిదంటే అసెట్ టోటల్ అయితే ఎంతైతే వస్తుందో బ్యాలెన్స్ షీట్ టోటల్ కూడా అంతే ఉంటుంది. సో ఇఫ్ మీరు ఏమైనా రాంగ్ చేస్తే అది లయబిలిటీ సైడే రాంగ్ ఉంటుంది. అది ఒకటి గుర్తుంచుకోండి, ఇది హింట్. అసెట్ టోటల్ ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. ఇలా 2 కంపెనీస్ ఇచ్చేసి మెర్జ్ అయ్యి ఒక న్యూ కంపెనీ మనకి డిస్క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అసెట్స్ టోటల్ చూసుకోండి. అసెట్ టోటల్ ఎంతైతే వస్తుందో అదే కూడా బ్యాలెన్స్ షీట్ టోటల్, అంటే ఇన్ ద సెన్స్ లయబిలిటీస్ కూడా అంతే రావాలి. ఈ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఆటోమేటిక్గా మీకు అది ఆన్సర్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి అమాల్గమేషన్కి సంబంధించి ఎంట్రీస్ మాత్రం చూసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ మనకి థర్డ్ యూనిట్ థర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటుండ్రు ఎవరు అంటే సుమలత. సో యూనిట్ థర్డ్ వచ్చేసి ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్లో బేసికల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా? సో దీంట్లో మనకి థియరీ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వెళ్ళి కూడా మనకి షార్ట్ బిట్ వచ్చేసి 4 మార్క్స్, లాంగ్ బిట్ వచ్చేసి 12 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్ ఉంటుంది ఈ థర్డ్ యూనిట్ కూడా. ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్లో మనకి థియరీ క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ యూ మీన్ బై ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్, ఇది ఒక థియరీ, ఒక షార్ట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ వాట్ ఈస్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్, అది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్టర్నల్ రికన్స్ట్రక్షన్, సో ఇది లాంగ్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ రియలైజేషన్ అకౌంట్, సో దీంట్లో బేసికల్గా రియలైజేషన్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి చూసుకోండి. అండ్ మనకి ఈ చాప్టర్తో పాటు ఇంకొక చాప్టర్ అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది. యూనిట్ థర్డ్లో మనకి 2 చాప్టర్స్ అనేది కనిపిస్తుంది. ఒకటి ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్తో పాటుగా అక్విజిషన్ ఆఫ్ బిజినెస్, దాన్ని డెఫినేషన్ చూసుకోండి, దానికి వెళ్ళి పెద్దగా ఏమి అడగడు. సో ఇక ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో దీని నుండే మనకి ప్రాబ్లమ్స్ అనేది 12 మార్క్స్ అడగడం జరుగుతుంది. సో రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఎందుకు రిడక్షన్ చేసిండు, వై షుడ్ రిడక్టివ్ ఆఫ్ ద షేర్ క్యాపిటల్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఇన్సాల్వెంట్, లేదంటే వైండింగ్ ఆఫ్ ద కంపెనీ బిఫోర్ ఏం చేస్తుందంటే షేర్ హోల్డర్స్ అనే వాళ్ళ అమౌంట్ను డిక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎందుకు అనేది మీరు ఆల్రెడీ ఆ చాప్టర్లో మీ సార్స్ చెప్పే ఉంటారు. సో ఇక్కడ మనకి డిస్కస్ చేయాల్సినంత టైం కూడా లేదు. సో రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ నుంచి మాత్రం ప్రాబ్లం వస్తుంది. అండ్ మనం నేర్చుకోవాల్సింది ఇంకేంటిదంటే సరెండర్ ఆఫ్ షేర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో 10 రూపీస్ పెట్టి వాడు షేర్ హోల్డర్ వాడు ఇప్పుడు 8 రూపీస్కే డిక్రీజ్ అవుతాడు, అంటే సరెండర్ చేసేస్తాడు, వాడి యొక్క 2 షేర్స్ అనేది సాక్రిఫై చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్స్, సో క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అనేది చాలా యూస్ఫుల్. ఓకేనా? సో దీంట్లో ఏముంటుంది మరి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్లో అంటే సింపుల్, ఏమి ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? ఒక్కటే నిమిషం. సో దీంట్లో అసెట్స్ ఆర్ ఇంక్రీజ్ అవుతాయి, లేదు అంటూ డిక్రీజ్. ఇఫ్ అట్ ఆల్ అసెట్స్ ఆర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, సో వాటికి సంబంధించిన ఎంట్రీ ఒకటి నేర్చుకోండి. లయబిలిటీస్ ఆర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, వీటికి సంబంధించిన ఆల్ చేంజెస్, అడ్జస్ట్మెంట్స్, ఓల్డ్ బ్యాలెన్సెస్ అండ్ న్యూ
బ్యాలెన్సెస్ అడ్జస్ట్మెంట్ చేసి అవన్నీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అన్నమాట. సో ఇక్కడ క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్లో ఓల్డ్ బ్యాలెన్సెస్ అండ్ న్యూ బ్యాలెన్సెస్ ఆ వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. అదే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ లేదు అనుకుంటే క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్లో 100% కంపల్సరీ ఎంట్రీస్ అడుగుతుంది. ఓకేనా. సో జనరల్ ఎంట్రీస్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. సో క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డేటా టు సర్టెన్ ఏది మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ సో రావడం జరుగుతుంది. అది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా బేస్ చేసుకుని ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. సో ఈ చాప్టర్లో 100% ఎంట్రీస్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎంట్రీస్ చూసుకోండి. సో క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి సంబంధించిన ఎంట్రీస్ ఓన్లీ 5 or 6 ఎంట్రీస్ ఉంటాయి. సో ఇఫ్ అట్ ఆల్ అమాల్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ సర్టెన్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఎంట్రీస్ ఒక 5 ఎంట్రీస్ దాకా రావచ్చు అంతే, అంతకు మించి ఎక్కువ రావు. బేసికల్గా 3 ఎంట్రీసే. సో కొన్ని సిచ్యువేషన్లో మీరు డివైడ్ రాసుకుంటా అంటే 5 ఎంట్రీస్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మన యొక్క 3rd యూనిట్ సుమలత. ఓకేనా. సో అలాగే మనకి 4th యూనిట్. సో 4th యూనిట్ చాలా ఈజీ. ఏంటిదంటే బ్యాంకింగ్ కంపెనీస్. సో ఈ బ్యాంకింగ్ కంపెనీస్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బేసికల్గా షెడ్యూల్ నెంబర్స్. షెడ్యూల్ 1 ఏది వస్తుంది, షెడ్యూల్ బి మనకి 2 ఏది వస్తుంది, 3 ఏది వస్తుంది అనేది ఈ ఐటమ్స్ గుర్తుంటే చాలు. బ్యాంకింగ్కి సంబంధించిన ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. ఓకేనా. సో బ్యాంకింగ్కి సంబంధించిన బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్ కూడా దీంట్లో మనకి బేసికల్గా 2 షార్ట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. 8 మార్క్స్ వస్తాయి. ఒకటి షార్ట్ బిట్ థియరీ క్వశ్చన్ అడుగుతాడు, షార్ట్ బిట్ ప్రాబ్లం కూడా ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే షార్ట్ బిట్ టోటల్గా 8 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉన్న చాప్టర్ ఏంటంటే బ్యాంకింగ్ కంపెనీస్. ఓకేనా. యూనిట్ 4లో ఖచ్చితంగా 2 షార్ట్ బిట్లు అడగడానికి ఛాన్స్ ఉంది. 8 మార్క్స్ వస్తాయి. అలాగే యాజ్ యూజువల్ మనకి లాంగ్ బిట్ 12 మార్క్స్ ఆ థియరీ కావచ్చు లేదా ఓఆర్ఆర్ ప్రాబ్లం కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. టోటల్ ఓవరాల్గా ఈ చాప్టర్లో 20 మార్క్స్ కవర్ అవుతాయండి. సో అందుకనే ఈ చాప్టర్ని ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. టోటల్గా 20 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో దీంట్లో బేసికల్గా షార్ట్ బిట్ థియరీ క్వశ్చన్స్ చూసినట్లయితే నాన్ పర్ఫార్మెన్సీ అసెట్స్ అంటారు. సో నాన్ పర్ఫార్మెన్సీ అసెట్స్ అన్నా నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అన్నా ఒకటే గుర్తుంచుకోండి. సో కొన్ని ఏదో తెలంగాణ యూనివర్సిటీలో నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అని ఇచ్చాడు. సో మీరు బుక్లో నాన్ పర్ఫార్మెన్సీ అసెట్స్ అని నేర్చుకున్నారు. సో ఏదైతే నాట్ యూజ్ఫుల్ ఫర్ పర్టికులర్ బ్యాంక్ దట్ ఈస్ అసెట్స్ ట్రీటెడ్ విత్ ద నాన్ పర్ఫార్మెన్సీ అసెట్స్ అంటాం. సో అది సేమ్ అక్కడ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అన్నా నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అన్నా ఒకటే. సో అది షార్ట్ బిట్కి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే షార్ట్ బిట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అడుగుతాడు. సో అలాగే మనకి స్లిప్ సిస్టమ్ అడుగుతాడు. సో లేదు అనుకుంటే బ్యాంక్ సంబంధించిన ఇది మన ఏది అంటే స్టాట్యుటరీ రిజర్వ్. సో 25% కంపల్సరీ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్. సో అది దాని మీద కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఇది అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఇంకోటి ఏంటిది ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఇది అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అడిగినప్పుడు మాత్రం మనం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే P&L అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చేసేటప్పుడు ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అడిగినప్పుడు కొంచెం కేర్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టాక్సేషన్ క్యాలిక్యులేషన్ చేసి అది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో వేసిన తర్వాతనే మనం సర్ప్లస్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో ఆ విషయం మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన షెడ్యూల్స్. ఓకేనే. ఖచ్చితంగా షెడ్యూల్స్ అడుగుతాడు. సో దీంట్లో షార్ట్ బిట్లో అడగడానికి 13th షెడ్యూల్ ఇది ఇంట్రెస్ట్ ఎర్నోడ్ కావచ్చు, లేకుంటే షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ 2 షెడ్యూల్స్ ఎక్కువగా ప్రాబ్లమేటిక్ అడగడానికి ఛాన్స్ ఉంది. అందుకనే వీటిని చూసుకోండి. నెక్స్ట్ వన్ లాంగ్ బిట్ చూసినట్లయితే ప్రిపేర్ ఫార్మ్ ఆఫ్ ఏ అంటాడు. సో ప్రిపేర్ ఫార్మ్ ఆఫ్ ఏలో ఏం రాయాలంటే దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ 1 to 12 షెడ్యూల్స్. ఏదైతే షెడ్యూల్ నెంబర్ 1 క్యాపిటల్, షెడ్యూల్ నెంబర్ 2 ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇలా మనకి 1 to 12 వరకు షెడ్యూల్స్ ఉన్నాయి బ్యాలెన్స్ షీట్లో. అవి మనకి ప్రిపేర్ ఫార్మ్ ఆఫ్ ఏ అంటే అది రాయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే దీంట్లో ప్రిపేర్ ఫార్మ్ ఆఫ్ బి అడుగుతాడు. అంటే దట్ ఈస్ షెడ్యూల్ నెంబర్ 13 to 16 ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షెడ్యూల్స్ ఇవి రాయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి వెళ్ళి థియరీ క్వశ్చన్ ఏం అడుగుతుందంటే అయితే బ్యాంక్ ఇది మనకి బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన షెడ్యూల్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. లేదంటే
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడగడానికి ఛాన్స్ ఉంది. అదే బ్యాలెన్స్ షీట్ అడిగాడు అనుకోండి, ఏం షెడ్యూల్ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నది ఇలా రాయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టేస్తారు. లయబిలిటీస్ ఎన్ని ఉంటాయంటే షెడ్యూల్స్ 1 to 5 వరకు ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే క్యాపిటల్, సెకండ్ షెడ్యూల్స్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, థర్డ్ డిపాజిట్, ఫోర్త్ బారోయింగ్స్, ఫిఫ్త్ అదర్ లయబిలిటీస్. 1 to 5 వచ్చేసి లయబిలిటీస్ ఉంటాయి అండ్ 6 to 11 అసెట్స్ ఉంటాయి. సో 12th కూడా కంటింజెంట్ లయబిలిటీస్ అని ఉంటుంది. సరే అసెట్స్ చూసినట్లయితే మనకి షెడ్యూల్ నెంబర్ 6 వచ్చేసి ఏముంటుందంటే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ ఉంటుంది. సో షెడ్యూల్ నెంబర్ 7 కాల్ ఇట్ మనీ ఆర్ షార్ట్ నోటీస్ ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్, షెడ్యూల్ నెంబర్ 9లో అడ్వాన్సెస్, షెడ్యూల్ నెంబర్ 10లో ఫిక్స్డ్ అసెట్స్, షెడ్యూల్ నెంబర్ 11లో అదర్ అసెట్స్ అండ్ షెడ్యూల్ నెంబర్ 12లో కంటింజెంట్ లయబిలిటీస్. కంటింజెంట్ లయబిలిటీస్ అనేవి 1 or 2 కేసెస్, అంటే 1 or 2 ఐటమ్సే ఉంటాయి, ఎక్కువ ఉండవు. సో వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టోటల్ చేసేటప్పుడు కూడా దాన్ని అవాయిడ్ చేయండి. సో మనకి 1 to 5 వరకేమో లయబిలిటీస్ ఉంటాయి అండ్ 6 to 12 వరకు అసెట్స్ ఉండడం జరుగుతుంది. ఇది ఫామ్ ఏకి సంబంధించింది. అలాగే ఫామ్ బికి సంబంధించింది ఎలా ఉంటుంది అంటే దీంట్లో P&L అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందంటే ఇన్కమ్స్ ఉంటాయి, దెన్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇన్కమ్స్లో 2 షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఉంటుంది. ఓకేనా. సో రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఎర్నడ్ అంటే మనకు వచ్చిన ఇంట్రెస్ట్. అండ్ షెడ్యూల్ నెంబర్ 14లో అదర్ ఇన్కమ్స్ ఉంటాయి, అదర్ ఇన్కమ్స్. ఓకేనా. సో ఇవి 2 మనకి ఇన్కమ్గా ట్రీట్ చేస్తే ఎక్స్పెన్సెస్ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 15 ఉంటుంది. ఏంటిదంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఉంటుంది. సో షెడ్యూల్ నెంబర్ 16లో వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 2 షెడ్యూల్స్ ఇన్కమ్స్ ఉంటాయి, 2 షెడ్యూల్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది, అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ వస్తుంది. సో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుంచి మాత్రమే గుర్తుంచుకోండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో దాంట్లో ఏం మనం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ ఇయర్ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అందులోకి వెళ్ళే 25% అనేది స్టాట్యుటరీ రిజర్వ్కి మళ్లించాల్సి ఉంటుంది, లాస్ట్ ఇయర్ది కాదు, గుర్తుంచుకోండి. లైక్ చేయండి అందరూ ఒకసారి. ఓకేనా, లైక్ చేయాలి. సో 28 నెంబర్స్ చూస్తున్నారు, లైక్ చేయండి. 23 లైక్సే ఉన్నాయి. ఓకేనా. సో అందుకని గుర్తుంచుకోండి, కరెంట్ ఇయర్ ప్రాఫిట్లో 25% ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్. సో దెన్ ఆఫ్టర్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవి చేసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే షెడ్యూల్ నెంబర్ 2, అదేంటిది రిజర్వ్స్ అండ్ సప్లైస్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్వేస్ మనకి ప్రాఫిటే వస్తుంది, లాస్ రాదు. బ్యాంక్ అకౌంట్స్లో మీరు మెయిన్గా బేసికల్గా గుర్తుంచుకోవాల్సింది ఆల్వేస్ ప్రాఫిట్, దెర్ ఇస్ నో లాస్. ఏ బ్యాంక్ కూడా లాస్లో ఉందని ఉండదు, ఏ బ్యాంక్ కూడా లాస్ రాదు. దీంట్లో ఆన్సర్ కానీ మీకు లాస్ వచ్చిందంటే మీరు చేసింది ఎక్కడో ఒక్కడ మిస్టేక్ జరిగింది అని అర్థం. కాబట్టి ఆల్వేస్ ప్రాఫిట్ వస్తుంది బ్యాంక్ అకౌంట్స్లో, గుర్తుంచుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేటప్పుడు గుర్తుంచుకోండి ఆల్వేస్ ప్రాఫిట్. ఓకేనా. సో అందుకనే ఇక్కడ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయండి. ఓకే. సో 16th ఇంకొకటి బేసికల్గా ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అన్నాడు కదా. సో అది మనకి 16th ఆపరేటింగ్ ఇన్కమ్ ట్యాక్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అది చేసేటప్పుడు ముందు ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్టే క్యాలిక్యులేషన్ చేసి వచ్చిన బ్యాలెన్స్ మళ్ళీ 16కి వేయడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్లో మేనేజింగ్ డైరెక్టర్ 5% కమిషన్ అంటాడు ఆన్ ది ప్రాఫిట్ బేస్, అప్పుడు కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించింది ఈ విధంగా వేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రాబ్లం వచ్చేసి అయితే బ్యాలెన్స్ షీట్. ఓకేనా. లేదు అనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడుగుతాడు. లేదు కొన్ని సిచ్యువేషన్లో వాడు అడగాలి అనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ 2 అడగడానికి ఛాన్స్ ఉంది. సో 2 అడగడం 99% జరగదు. అయితే బ్యాలెన్స్ షీట్ అడుగుతాడు, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే అడుగుతాడు. బట్ మీరు మాత్రం 2 ప్రిపేర్ అయ్యండి. సో మనకి ఏదైతే 18th ప్రాబ్లం అనుకుంటా పంకజ్ పబ్లికేషన్లో 18th ప్రాబ్లం చూడండి. సో 2 కవర్ అవుతాయి. ఆ ఒక్క ప్రాబ్లం చూస్తే సో మనకి బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ 2 ప్రిపేర్ చేయమన్నప్పుడు ఆల్వేస్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ వేయొద్దు. ఏదేయాలి ఫస్ట్
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయాలి. అంటే షెడ్యూల్ నెంబర్ 13 ఫస్ట్ వస్తుంది. సో షెడ్యూల్ నెంబర్ 13లో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఇంట్రెస్ట్ ఎర్నడ్ కావచ్చు. నెక్స్ట్ 14లో వచ్చేసి అదర్ ఇన్కమ్స్ వస్తాయి. అదర్ ఇన్కమ్ అంటే మీన్స్ ఈ ఇన్కమ్స్లోకి వెళ్ళి మనం ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే తీసేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాం అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ వస్తుంది. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుండి మనం 25% ఎక్కడికి స్ట్రక్చరీ రిజర్వ్కు మళ్ళించుకుంటాం. ఈ రిజర్వ్ అంటే రిమైనింగ్ ఏదైతే ఉందో సర్ప్లస్ ఏదైతే ఉందో అది మనకి బ్యాలెన్స్ షీట్ షెడ్యూల్ నెంబర్ 2కి రిజర్వ్స్ అండ్ సప్లైస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆ ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 4th యూనిట్, ఇదే 4th యూనిట్ మనకి ఏది బ్యాంక్ అకౌంట్స్. తర్వాత మనకి వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ 5th యూనిట్ ఉంటుంది. సో 5th యూనిట్లో వచ్చేసి మనకి 2 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో బేసికల్గా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ రెండు కూడా నియరెస్ట్గానే ఉంటాయి. సో దీంట్లోకి వెళ్ళి గుర్తుంచుకోండి, మనకి షార్ట్ బిట్ మళ్ళీ కూడా 2 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే 8 మార్క్స్ వస్తాయి. గుర్తుంచుకోండి, దీంట్లోకి వెళ్ళి 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. థియరీ ఒకటి, ప్రాబ్లమేటిక్ ఒకటి. ఖచ్చితంగా జనరల్ ఇన్సూరెన్స్లోకి వెళ్ళి ఒక షార్ట్ బిట్ ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది అండ్ థియరీ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇన్సూరెన్స్లో రెండిట్లలో ఏదో ఒకటి దాంట్లోకి వెళ్ళి థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే షార్ట్ బిట్ 8 మార్క్స్ వస్తాయి, లాంగ్ బిట్ యాజ్ యూజువల్గా 12 మార్క్స్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఖచ్చితంగా 12 మార్క్స్ వస్తుంది. ఓకేనా, జనరల్లోకి వెళ్ళి అడుగుతాడా, లైఫ్లోకి వెళ్ళి అడుగుతాడా అనేది పక్కన పెట్టేస్తే మనకి 12 మార్క్స్ అనేది దీంట్లోకి వెళ్ళి అడగడం జరుగుతుంది. ఇది 5th యూనిట్, బట్ దీంట్లో 2 చాప్టర్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకేనా, సో షార్ట్ బిట్ చూసినట్లయితే బేసికల్గా మనకి ఏం అడుగుతున్నాడు అంటే షెడ్యూల్ నెంబర్ 13 ఏదైతే కమిషన్ ఉంటుంది దీంట్లో సీడెడ్ ఒకటే అక్సెప్టెడ్ గుర్తుంచుకోండి. సో ఇవి మనకి ఏ సిచ్యువేషన్లో వచ్చినాయి అనేది ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. షెడ్యూల్ నెంబర్ 13లో కమిషన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో గత ప్రీవియస్ 2 years నుండి చూశాను. సో మనకి వేరియస్ యూనివర్సిటీలో చూసినా సరే కమిషనే ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది. దీంట్లోకి వెళ్ళి అడిగే క్వశ్చన్ ఒకసారి షెడ్యూల్ నెంబర్ 13 మాత్రం కంపల్సరీ చూసుకోండి. అలాగే రెవెన్యూ అకౌంట్ అంటాడు. సో రెవెన్యూ అకౌంట్ ఆర్ఏ అంటారు, గుర్తుంచుకోండి. బ్యాలెన్స్ షీట్లో దీంట్లో B/S అంటాడు. సో ఇక్కడ మనం బేసికల్గా 2 పాయింట్స్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫైర్ ఇన్సూరెన్స్ దట్ ఈస్ 50% ఓకేనా ప్రీమియం ఉంటుంది. మెరైన్ ఇన్సూరెన్స్ 100% ప్రీమియం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో అవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ ఓకేనా. సో మనకి దీంట్లో ఫర్దర్గా 3 చాప్టర్స్ ఉంటాయి, బట్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనేది బేసికల్గా థియరీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రీమియం, రీఇన్సూరెన్స్ ఇవి కూడా షార్ట్ బిట్లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో లాంగ్ బిట్లో దీంట్లో బేసికల్గా అడగడానికి ఏంటి ఛాన్స్ ఉందంటే డిఫరెన్స్ బిట్వీన్ ద లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. ఓకేనా, సో దీంట్లో బేసికల్గా అడగడానికి ఛాన్స్ ఏది ఉంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో అలాగే దీంట్లో రెవెన్యూ అకౌంట్, సో లైఫ్లో కావచ్చు, లేదు అనుకుంటే జనరల్లో కావచ్చు, రెవెన్యూ అకౌంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకనే అడగడానికి ఛాన్స్ ఏది ఉంది అంటే జనరల్ చూసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకోండి. దాంట్లో షెడ్యూల్ వైజ్ ఉంటాయి. సో షెడ్యూల్ నెంబర్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఇలా షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. షెడ్యూల్ నెంబర్ 1 ఇందులో ఒకటి రెవెన్యూ అకౌంట్లో షెడ్యూల్ నెంబర్ 1 వచ్చేసి ప్రీమియం ఉంటుంది. తర్వాత ఇది ఒకటి మాత్రమే ఇన్కమ్. తర్వాత వచ్చి షెడ్యూల్ నెంబర్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్కి సంబంధించినవి. కమిషన్ అంటాడు. సో ఇది పెయిడ్ కమిషన్, నాట్ ఫర్ రిసీవ్డ్ కమిషన్, అది కమిషన్ ఎక్స్పెన్సెసే. అండ్ షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, సో అలాగే షెడ్యూల్ నెంబర్ 4 వచ్చేసి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి సర్ప్లస్ వస్తుంది. ఇన్కంలో ఒకే ఐటమ్ ఉంటుంది, ఏంటిది అది ప్రీమియం. ఓకేనా, సో ప్రీమియంకి సంబంధించిన ఒకే ఒక ఐటమ్ అనేది ఉండడం జరుగుతుంది. అందుకే ఇందులో ఎక్స్పెన్సెస్ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్ మైనస్ చేస్తాం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాం, బెనిఫిట్స్ మైనస్ చేస్తే మనకు వచ్చేదే సర్ప్లస్. ఈ సర్ప్లస్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే షెడ్యూల్ నెంబర్ 16
రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సింపుల్గా గుర్తుంచుకోండి. షెడ్యూల్ నెంబర్ 1 వచ్చేసి ప్రీమియం, ఇది ఒక్కటి మాత్రమే ఇన్కమ్. ఓకేనా, సో రిమైనింగ్ షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్ కావచ్చు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, బెనిఫిట్ పేడ్, ఆల్ ఆర్ ఎక్స్పెన్సెస్. సో అది రెవెన్యూ అకౌంట్. ఓకేనా, సో ఇది మనకి థియరీలో కావచ్చు, ప్రాబ్లమేటిక్ కావచ్చు, ఇలాగే అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్లో అంటే ఇక్కడ ఫామ్ బి అంటారు, రెండింటికి అక్కడ ఫామ్ బి అనే కనిపిస్తుంది. B/S ఫామ్ బి ఉంటుంది, RA రెవెన్యూ అకౌంట్ ఫామ్ బి అనే ఉంటుంది, గుర్తుంచుకోండి. సో దీంట్లో బ్యాలెన్స్ షీట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఫండ్, మళ్ళీ ఇదేదో కొత్త వాడు అనుకోకండి. సోర్సెస్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటిదో కాదు, లయబిలిటీస్. ఓకేనా, సో దీంట్లో షెడ్యూల్ నెంబర్ 5 వచ్చేసి షేర్ క్యాపిటల్ ఉంటుంది, షెడ్యూల్ నెంబర్ 6 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటాయి, షెడ్యూల్ నెంబర్ 7 బారోయింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటల్ చేయండి, దీన్ని ఏమంటాం అంటే ఏ అంటాం. సో ఇది కొంచెం లాజికల్గా ఉంటుంది బ్యాలెన్స్ షీట్. ఓకేనా, సో తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్ అంటాం. అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్ అంటే మళ్ళీ అదేదో కొత్త వర్డ్ కాదు, అవేంటి అసెట్స్. సో దీంట్లో షెడ్యూల్ నెంబర్ 8 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, షెడ్యూల్ నెంబర్ 9 వచ్చేసి లోన్స్ ఉంటాయి. లోన్స్ అంటే టేక్ ఇన్ లోన్స్ కాదు, గివ్ ఇన్ లోన్స్, దట్ ఈస్ అసెట్, గుర్తుంచుకోండి. సో షెడ్యూల్ నెంబర్ 9 వచ్చేసి లోన్. ఓకేనా, సో షెడ్యూల్ నెంబర్ 10 వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, షెడ్యూల్ నెంబర్ 11 క్యాష్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉంటుంది, షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్ ఉంటాయి. సో ఇది గుర్తుంచుకోండి, వీటి టోటల్ వచ్చేసి బి అంటాం. ఇంకా దీని కింద మళ్ళీ ఏముంటుందంటే కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్లో మళ్ళీ షెడ్యూల్ నెంబర్ 13 వచ్చేసి కరెంట్ లయబిలిటీసే, షెడ్యూల్ నెంబర్ 14 వచ్చేసి ప్రొవిజన్స్ ఉంటాయి. వీటి టోటల్ ఏమంటాం అంటే సి అంటాం. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే A+C అంటే షెడ్యూల్ నెంబర్ 1 to 7 వరకు ఉన్నవి ఏ. సిలో ఏముంటున్నాయి షెడ్యూల్ నెంబర్ 13, 14, ఇవి రెండు యాడ్ చేస్తే దేనికి ఈక్వల్గా ఉండాలి అంటే బికి, ఏదైతే అసెట్స్కి ఈక్వల్గా ఉండాలి. అంటే మనం స్టార్టింగ్లో ఫస్ట్ లయబిలిటీస్ వస్తాయి, తర్వాత 13, 14లో ఏ లయబిలిటీస్ వస్తాయి అంటే కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్టెన్ అవి రావడం జరుగుతుంది. సో అందుకనే గుర్తుంచుకోండి, దీంట్లో బ్యాలెన్స్ షీట్ అనేది వెరైటీగానే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. షెడ్యూల్ నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతాయి దేనికి అంటే బ్యాంక్ అకౌంట్స్లో మనకి షెడ్యూల్ నెంబర్స్ ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్లో షెడ్యూల్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో షెడ్యూల్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఒకసారి మీరు రాసుకొని మీరు ఏదైతే ఫ్రీ టైంలో ఎక్కువ స్పెండ్ చేసే టైంలో అక్కడ స్టిక్ చేసుకోండి, ఆ షెడ్యూల్ నెంబర్స్ ఈజీగా గుర్తుంటాయి. మీరు టీవీ చూస్తున్నారు అనుకోండి, టీవీ పక్కన షెడ్యూల్ నెంబర్స్ రాసుకొని పెట్టుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. సో ఆటోమేటిక్గా అవి మీ మైండ్లోకి అనేది ఎక్కడం జరుగుతుంది. సో దీనిలో సెకండ్ చాప్టర్ చూసినట్లయితే మనకి ఏముంటుంది అంటే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో జనరల్ ఇన్సూరెన్స్ అనగానే మనకి బేసికల్గా 2 గుర్తు రావాలి, ఒకటి ఫైర్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్. సో ఫైర్లో వచ్చేసి ఇక్కడ మనకి థియరీ క్వశ్చన్ కావచ్చు, లేకుంటే ప్రాబ్లమ్లో మనం ప్రాబ్లం చేసేటప్పుడు చూడాల్సిన మెయిన్ కాంటెంట్ ఏంటి అంటే రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్. ఇది ఫైర్లో 50% ఉంటుంది, మెరైన్ ఇన్సూరెన్స్లో 100% ఉంటుంది. సో దీంట్లో కూడా క్వశ్చన్స్ కావచ్చు. రెవెన్యూ అకౌంట్ అంటాం, ఫామ్ బి అంటాం, RA అంటాం, రెవెన్యూ అకౌంట్. సో దీంట్లో షెడ్యూల్ అనేది సేమ్, షెడ్యూల్ నెంబర్ 1 వచ్చేసి ప్రీమియం ఉంటుంది, షెడ్యూల్ నెంబర్ 2 వచ్చేసి అక్కడ ఏముంది 2 కమిషన్ ఉంది లైఫ్ ఇన్సూరెన్స్లో, ఇక్కడ కమిషన్ ఉండదు, క్లైమ్స్ ఉంటుంది. షెడ్యూల్ నెంబర్ 3 మనకి ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్లో ఏముంటుంది అంటే కమిషన్ ఉంటుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్లో షెడ్యూల్ నెంబర్ 2 అనేది కమిషన్ అవుతుంది, గుర్తుంచుకోండి. షెడ్యూల్ నెంబర్ 4 జనరల్ ఇన్సూరెన్స్లో వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్లో షెడ్యూల్ నెంబర్ 3గా ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్లో షెడ్యూల్ నెంబర్ 4 ఏముంటుందంటే బెనిఫిట్ పేడ్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ అస్సలు కాకండి. సో లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క షెడ్యూల్స్ చెప్తాను, గుర్తుంచుకోండి. షెడ్యూల్ నెంబర్ 1 వచ్చేసి ప్రీమియం, అదొకటే ఇన్కమ్. షెడ్యూల్ నెంబర్ 2 వచ్చేసి కమిషన్, ఇది ఎక్స్పెన్సెస్. షెడ్యూల్ నెంబర్ 3 వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇది ఎక్స్పెన్సెస్. షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్ పేడ్, ఇది కూడా ఎక్స్పెన్సెస్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్లో. అలాగే జనరల్ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటుందంటే సో ఇన్కమ్కి సంబంధించిన షెడ్యూల్ నెంబర్ 1 ఒకటే ఉంటుంది, ఏంటిదంటే ప్రీమియం. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి లెస్ చేయాల్సిన ఎక్స్పెన్సెస్, మళ్ళీ లెస్ చేయాల్సిన ఐటమ్స్. షెడ్యూల్ నెంబర్ 2 వచ్చేసి క్లైమ్స్ ఉంటుంది, షెడ్యూల్ నెంబర్ 3 వచ్చేసి కమిషన్ ఉంటుంది, షెడ్యూల్ నెంబర్ 4 వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. సో షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియంలోకి వెళ్ళి క్లైమ్స్, కమిషను, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది సర్ప్లస్ వస్తుంది. ఈ సర్ప్లస్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే షెడ్యూల్ నెంబర్ 16 రిజర్వ్స్ అండ్
సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్లో మనం బేసికల్గా రిస్క్ ప్రీమియం ఒకటి కానీ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసిండ్రు అనుకోండి, అంటే షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తే టోటల్ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో అందుకనే ఈ ఒక ప్రీమియాన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, అది ఫైరా మెరీన్ అనేది ఫస్ట్ చూసుకోండి. ఫైర్ ఇన్సూరెన్స్ అనుకోండి మనకి 50% రిస్క్ ఉంటుంది. అదే మెరైన్ ఇన్సూరెన్స్ అనుకోండి 100% రిస్క్ తోటి ఒక ప్రీమియాన్ని క్యాలిక్యులేషన్ చేసి పెట్టండి. మిగిలినవి కూడా ఆటోమేటిక్గా మనకి ఏముంటుంది అంటే 100% తెలిసిన ఐటమ్సే ఉంటాయి. అలాగే మీకు ఇంకా ఏ పేపర్ అన్నా ఇలా అనాలిసిస్ కావాలంటే కింద ఖచ్చితంగా ఏం చేయండి అంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రతి పేపర్ చేయడానికి ప్రయత్నిస్తాను. యాన్యువల్ ఎగ్జామ్స్ నాకు తెలిసి ఏప్రిల్ ఎట్లాగో 15th వరకు అయితే ఉండవు, ఇది కన్ఫర్మ్. నాకు తెలిసి ఏప్రిల్ 2nd వీక్ ఆఫ్టర్ అంటే 3rd వీక్లో 100% ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఈసారి ఛాన్స్ ఇవ్వడు. డెఫినెట్గా ఒక డేట్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇవాళ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి నోటీస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకో 1 డేలో ఆర్ 2 డేలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని. అందుకనే ఈ హాలిడేస్ను వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుండే చదవండి. ఇఫ్ ఎనీ సబ్జెక్ట్ ఎనీ డౌట్, ఇంకేమైనా సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ప్రతి సబ్జెక్టును కూడా ఇలా అనాలిసిస్ చేద్దాం. సో అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు 6 months లేదా 4 months కాలేజ్కి వెళ్ళారా, ఆ కాలేజ్కి వెళ్ళిన టోటల్ ఇంటిమేషన్ అనేది మీకు ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీకు దొరికిపోతుంది. ఓకేనా. సో 99% ఏప్రిల్ 3rd వీక్లో ఆల్ యూనివర్సిటీస్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. నాకు తెలిసి మే 1st వీక్ వరకు క్లోజ్ అవుతాయి. ఆల్రెడీ అనౌన్స్ చేశాడు పీజీ ఎంట్రన్సెస్ కావచ్చు, దట్ ఈస్ ఏది మనకి ఐసెటే కావచ్చు. పీజీది ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఐసెట్ నోటిఫికేషన్ వచ్చింది, లాసెట్ నోటిఫికేషన్ వచ్చింది, బీఈడీ నోటిఫికేషన్ వచ్చింది. ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పీజీకి సంబంధించిన అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అది ఖచ్చితంగా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇలాగే మీరు చూస్తూ ఉండండి. అండ్ ఐసెట్కి సంబంధించినవి అప్లై చేయని వాళ్ళు ఇంకా 31st లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకోండి. మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా. సో మరి ఇంటర్నెట్ సెంటర్స్ లేవు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. మొబైల్లో కూడా హ్యాపీగా ఐసెట్ అప్లై మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో లాసెట్ కావచ్చు, బీఈడీ కావచ్చు, అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి, చదవండి. ఓకేనా. సో ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఇది క్రూషియల్ టైం. అందరూ కంపల్సరీ టైంను మాత్రం వేస్ట్ చేయకండి. సో స్టార్ట్ అయిన వితిన్ 2 or 3 days నుంచి మాత్రమే యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టడానికి సెమ్కి సంబంధించిన యాన్యువల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ ఎంట్రన్సీ ఎగ్జామ్స్ డేట్ మాత్రం మారదు, ఆల్రెడీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో ప్రిపేర్ వెల్. ఓకేనా. సో నేను చెప్పిన ఈ ఏదైతే సిఆర్పి పేపర్ ఉందో 100% దీంట్లోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి, దీంట్లోకి వెళ్ళి రావు అనేదానికి దెర్ ఇస్ నో ఛాన్స్. ఓకేనా. ఓపెన్ ఛాలెంజ్గా చెప్పేస్తున్నా, దీంట్లోకి వెళ్ళి 80% షుడ్ బి కవర్ ఆన్ యాన్యువల్ సెమ్ ఎగ్జామ్స్. ఖచ్చితంగా యాన్యువల్ సెమ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా 100%లో 80 to 90% ఇవి నేనైతే ఇప్పుడు ఏవైతే యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశానో అవే వస్తాయి, అవి తప్ప వేరే ఏమి రావు. హ్యాపీగా చూడండి, చదవండి. మీకు ఇంకేమన్నా సబ్జెక్ట్స్ ఇలాగే అనాలిసిస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా కాన్ఫిడెన్స్గా రాయండి ఎగ్జామ్స్. మీకు చదివినే వస్తాయి క్వశ్చన్స్, చదివని రావు. అమాల్గమేషన్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ గురించి హైరాణ పడాల్సిన అవసరం లేదు. కొంచెం గత 2 years నుండి మాత్రం వాడు ఈజీగానే ఇస్తున్నాడు క్వశ్చన్స్. సెమిస్టర్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అయిందో అప్పటి నుండి కొంచెం క్వశ్చన్స్ ఈజీగానే అడుగుతున్నాడు. అమాల్గమేషన్ కావచ్చు, ఇంటర్నల్ రికన్స్ట్రక్షనే కావచ్చు. సో దాంట్లో హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్లో మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ రిడక్షన్, వాట్ అబౌట్ ద క్యాపిటల్ రిడక్షన్ ఎందుకు వస్తుంది, వై షుడ్ ఇంక్రీజ్ ఆఫ్ అసెట్స్, వై షుడ్ డిక్రీజ్ ఆఫ్ లయబిలిటీస్, సో లేకుంటే క్వైట్ ఆపోజిట్, అవిటిని చూసుకోండి. అవి ఎంట్రీస్ చూడండి ఫస్ట్. ఇక్కడ ఖచ్చితంగా ఎంట్రీస్ అడగడానికి ఉన్న ఏకైక సోర్స్ చాప్టర్ ఏంటంటే ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. ఖచ్చితంగా ఎంట్రీస్ అడుగుతాడు. అలాగే సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. 100% నేను రిప్లై ఇస్తాను. అలాగే ఎగ్జామ్స్ టైంలో కూడా మీకు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్గా సెకండ్ ఇయర్ వాళ్ళే అనుకోండి. సో సిఆర్పి ఎగ్జామ్ అయింది. సో నెక్స్ట్ మనకి బిఎస్టీ బిజినెస్
స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఉంది అనుకోండి, సో దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా, సో ఏవి ప్రిపేర్ అయితే బెటర్ అన్నది 1 డే బిఫోర్ 6 to 6:30కి లైవ్ చేస్తాను. ఓకేనా, ఎగ్జామ్స్ టైంలో కూడా 100% లైవ్ ఉంటుంది. సో లైవ్ చూడండి అందరూ. ఓకేనా, సో ఇటువంటి మోటివేషన్ ఖచ్చితంగా మీకు నేను ఇస్తూనే ఉంటాను. ఆల్ బెస్ట్. ఓకే, టేక్ కేర్, బాయ్. బయట తిరగద్దు, ఎవరు తిరగకండి, ఇంట్లో రెస్ట్ తీసుకోండి, చదవండి, ఒక 2-3 అవర్స్ చదవండి, మిగిలింది మీకు ఏమైనా హ్యాబిట్ ఉంటే కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఈ లైవ్ ఇక్కడితోటే క్లోజ్.